ఫ్రాన్స్ అధ్యక్షుడు తన ప్రత్యర్థిని దెబ్బ కొట్టేయడానికి ఆల్రెడీ ట్రై చేస్తున్నారు. లీపెన్ మీద ఆర్థిక అభియోగాలు మోపి ఆమెని రేపటి ఎన్నికలకి పోటీలో లేకుండా చేయాలని, జైల్లో పెట్టాలని చూస్తున్నారు. ఏదైతే రష్యా అధ్యక్షుడు పుతిన్ తన ప్రత్యర్థిని జైల్లో పెడేసినట్టు చేయాలన్న ప్రయత్నం జరుగుతుంది. అయితే అక్కడ కొంత చట్టాలు ఇవి ఉన్నాయి కాబట్టి న్యాయస్థానాలు అది ఎట్లా జరుగుతుందో తెలియదు. అయితే ఈ లీపెన్ మాత్రం 2027 తన ఎజెండాని ఇప్పటి నుంచినే జనంలోకి తీసుకెళ్తుంది. ఏంటయ్యా అంటే, ఏదైతే అక్కడ శరణార్థుల వల్లనే అన్నది ప్రజలలో ఆగ్రహం రగులుతున్నటువంటి వేళ ఇమ్మీడియట్ డిపోర్ట్ చేస్తాను తాను అధికారంలోకి వస్తే, ఫ్రాన్స్లో ఉన్నటువంటి అక్రమ చొరబాటుదారులు శరణార్థుల పేరుతో ఉన్న వాళ్ళని వెనక్కి తిప్పి పంపుతాను అన్నటువంటిది తేల్చి చెప్తోంది. అదే సందర్భంలో ఇమ్మిగ్రేషన్ అనేటటువంటిది స్ట్రెంథన్ చేస్తాం, చట్టబద్ధమైనటువంటి వాళ్ళని మాత్రమే రాణిస్తాం, హై క్వాలిటీ ఇమ్మిగ్రెంట్స్ మాత్రమే ఎలవ్ చేస్తాం అన్నటువంటి విషయం చెప్తోంది. ఇది చాలా కీలకమైనటువంటి అంశం అవుతుంది, ప్రచారాస్త్రం అవుతుంది.